అందరికీ శుభమస్తు. ముందుగా మన నందనవనం అనే ఈ యూట్యూబ్ ఛానల్కి శుభమస్తు. చక్కగా ఉండాలని, ఎన్నో విషయాలు ఈ నందనవనంలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు తొమ్మండ్రు గిరిజా శాంతకుమారి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఈ నందనవనాలలో ధర్మానికి ప్రతీకగా ఉండే బ్రాహ్మణులు, వారి గురించి తెలుసుకుందాం. రావణుడు సీతను అపహరించవలసి వచ్చినప్పుడు అతడు ఎలా వచ్చాడు? బ్రాహ్మణ వేషం ధరించాడు. మరి హనుమంతుడు శ్రీరాముడు విషయం తెలుసుకోవలసి వచ్చింది, అప్పుడు ఆయన బ్రాహ్మణ వేషం ధరించాడు. కాలనేమి హనుమంతుడిని మభ్యపెట్టాలి అనుకున్నాడు, అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు. కర్ణుడు పరశురాముడి దగ్గర ధనుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది, అతడు తనను బ్రాహ్మణుడిగా చెప్పి మోసం చేశాడు. శ్రీకృష్ణుడు కర్ణుడిని మోసం చేయవలసి వచ్చింది, ఆయన బ్రాహ్మణ వేషం ధరించాడు. భీముడు జరాసంధుని మాయోపేయంతో చంపాల్సి వచ్చింది, అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు. వరుణుడు హరిశ్చంద్రుడిని పరీక్షించాలని అనుకున్నాడు, అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని మోసం చేయవలసి వచ్చింది, అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు. ఇంద్రుడి కవచ కుండలాలను తీసుకోవాలి అనుకున్నాడు, అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు. భగవాన్ విష్ణువు మహాబలి చక్రవర్తిని మోసం చేయవలసి వచ్చింది, ఆయన వామనుడై బ్రాహ్మణుడు బాలుడు వేషం ధరించాడు. అశ్విని కుమారులు చవన మహర్షి భార్య సత్యవతిని పరీక్షించాలి అని అనుకున్నారు, వాళ్ళిద్దరూ బ్రాహ్మణ వేషం ధరించారు. మరి వనవాసం చేస్తున్నప్పుడు పాండవులు, కుంతి, ద్రౌపది వీళ్ళందరూ కూడా అనేకసార్లు బ్రాహ్మణ వేషం ధరించారు. ఎవరైతే మన సమాజంలో దేశ వ్యతిరేక పాపము, క్రూరమైన పని చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ వేషం ధరించారు. ఎందుకు ఈ బ్రాహ్మణ వేషం ధరించాల్సి వచ్చింది అంటే, బ్రాహ్మణుడు అంటే విశ్వాసం, బ్రాహ్మణుడు అంటే నమ్మకం, బ్రాహ్మణుడు అంటే సత్యం, బ్రాహ్మణుడు అంటే ధర్మం, బ్రాహ్మణుడు అంటే సర్వజన హితం కోరేవాడు, బ్రాహ్మణుడు అంటే అందరినీ సుఖంగా చూడాలి అని అనుకునేవాడు, బ్రాహ్మణుడు అంటే అందరినీ కలుపుకొని సన్మార్గంలో నడిపించేవాడు, బ్రాహ్మణుడు అంటే దేశభక్తి, దూరదృష్టి, అధ్యయనము, సమర్పణ, జ్ఞానము, త్యాగము, తపస్సు, యజ్ఞము, వినయము, ఓర్పు, సంతృప్తి, సంయమనము. అందుకే బ్రాహ్మణుడు పేరుని, బ్రాహ్మణుడి కీర్తిని దుర్వినియోగం చేసుకోవటం చాలా సులభం. అతని వేషంతో, అతని పేరుతో ప్రజలను మోసం చేయటం కూడా సులభం. అతని పేరుతో మోసం చేయటం జరుగుతున్నది కాబట్టి ఈరోజు కూడా అదే జరుగుతోంది. కానీ ఇలా బ్రాహ్మణులు ఉన్న మన సమాజంలో ప్రతి కార్యాలలో చేయటానికి, వేదాలను అనుసరిస్తూ దేవతానుగ్రహం పొందటానికి ఏ కార్యక్రమంలో అయినా మన బ్రాహ్మణులు పురోహితులు లేకుండా చేయరు. అంటే పూజలను నిర్వహించే బ్రాహ్మణులను మనం ఆ గురువులను ఎలా పిలవాలో కూడా ఈ బ్రాహ్మణుల యొక్క విషయాలలో మనం తెలుసుకుందాము. అయితే ఇక్కడ మనం మనకు తెలిసేది ఫస్ట్ బ్రాహ్మణుడు అంటే మనకి పూజారి అని ఒక విషయం తెలుసు. ఫస్టే వీరు బ్రాహ్మణులు అని తెలియటానికి పూజారిని చూస్తాం. ఫస్ట్ పూజారి, దీని భావం ఏంటో చూద్దాం. పూజకు అరి అంటే పూజలకు అడ్డు వచ్చేవారు పూజారి అని అని దానిలోని ఆంతర్యం. ఇదేమిటి ఇలా ఉంది ఈ సందేశం అని అనుకోవచ్చు. ఇంకా వివరాల్లోకి వెళదాం. బ్రాహ్మణులను, గురువులను పిలవటానికి ఒక గౌరవ సంబోధనలు గురించి కూడా తెలుసుకుందాం. గౌరవ గురువులు అంటే గురువు గారు, గురువు అనేది మనం
అత్యంత గౌరవప్రదమైన భాష. గురువు గారు, గారు అనేది వారిని మనం గౌరవంగా సూచకం, గురువు గారు. తర్వాత ఇంకా కొంతమందిని స్వామి అని పిలుస్తాము. ఇలా స్వామి అని ఎవరిని పిలుస్తాము? మతపరమైన ఆధ్యాత్మిక గురువులను, సన్యాసులను, పీఠాధిపతులను స్వామి లేకపోతే గురువు గారు అంటూ ఉపయోగిస్తాం. ఇంకా ఆచార్యులు అంటే ఎవరు? ఆచార్యులు అంటే వేద శాస్త్రాలు, మత కర్మలలోని నిపుణులను లేదా ఉన్నత విద్యను బోధించే వారిని ఇలా సంబోధిస్తాం. ఆచార్యులు అంటే ఉన్నతమైన విద్యని మనకి బోధించేవారు ఆచార్యులు అంటారు. మరి వేద పండితులు అని ఎవరిని అంటారు? పండితులు వారు అని అంటూ ఉంటాం. వేదం అంటే ఘనాంతం, ఘనాపాటి, క్రమాంత ఘనాపాటి అయిన వాటిని వేద పండితులు అని అంటారు. వారిలో కూడా ద్వివేది, త్రివేది, చతుర్వేది ఇలా ఈ లక్షణాలతో ఉండేవారిని పండితులు, వేదశాస్త్రాలలో గొప్ప జ్ఞానం కలవారిని అలా వారిని పిలుస్తాం. మరి శాస్త్రి అని ఎవరిని అంటారు అంటే ధర్మశాస్త్రాలలో విశేషమైన పాండిత్యం గలవారిని శాస్త్రి అనే బిరుదుతోటి పిలుస్తారు. మరి సిద్ధాంతి అని ఎవరిని అంటారు అంటే పంచాంగ గణన చేయు వారిని సిద్ధాంతి గారిని అంటూ పిలుస్తాం. అలానే జ్యోతిష శాస్త్రాన్ని గురించి చెప్పేవారిని శాస్త్రి గారు అంటారు. అలానే వేదమూర్తులు అంటే వేదాలను అభ్యసించిన వారిని గొప్ప గౌరవంతో పిలవటాన్ని వేదమూర్తులు అని పిలుస్తాం. మరి యాగాలు చేస్తారు కదా, వారిని ఏమని పిలుస్తారు అంటే అశ్వమేధ యాగము, సోమయాగము ఇలా రకరకాల యజ్ఞాలు చేస్తారు కాబట్టి సోమయాజులు లేకపోతే చైనము అని చైన్లని వారిని పిలుస్తారు. ఇంకొక సందర్భాలలో వారి హోదాలను బట్టి కూడా పిలుస్తూ ఉంటాము. మనకి తెలిసిన పురోహితులు అంటే మనకి మన ఇళ్ళల్లో పూజలు శుభకార్యాలను నిర్వర్తించే వారిని పురోహితులు, పురానికి హితం చేకూర్చే వారిని పురోహితులు అంటారు. మరి శ్రోత్రియులు అని కొంతమందిని పిలుస్తారు. వీళ్ళని వేదాధ్యయనంలోనే కర్మకాండలను నిష్ణాతులైన వారిని పిలవటానికి వాడే ఒక సాంప్రదాయ పదము శ్రోత్రియులు అంటారు. మరి దీక్షితులు అని ఎవరిని అంటారు అంటే యజ్ఞం, మనము ఏ యజ్ఞమైతే చెయ్యాలి అనే ఒక సంకల్పంతో దీక్ష తీసుకున్న యజమానిని దీక్షితులు అని అంటారు. అంటే వీరు యజ్ఞం పూర్తి అయ్యేంత వరకు కూడా కఠినమైన నియమాలు పాటిస్తారు. ఈ దీక్షితులు ఎక్కువ కాలం ఏం చేస్తారు? దీక్ష, జపము, అనుష్ఠానంలోనే ఉండి దేవతామంత్ర యజ్ఞాలను నిర్వహిస్తూ ఉంటారు. వారిని దీక్షితులు అంటారు. చూడండి ఎన్ని రకాలుగా ఒక్క బ్రాహ్మణులు చేసే పనులలో వారిని మనం ఎన్ని రకాల పిలుపులు పిలుస్తూ ఉన్నాము. ఇంకా ఉన్నాయి. ఇంకా ఎవరిని పిలుస్తాము? అర్చకులు అంటే మన దేవాలయాలలో పూజలు నిర్వహించే వారిని అర్చకులు అంటూ అర్చకులల్లా ఆచార్యులుగా మారిపోయిందనమాట. గుళ్ళల్లోకి వెళ్ళిన వారిని అర్చకులను పిలవకుండా ఆచార్యులు అంటూ పిలుస్తూ ఉంటాము వారిని. ఇక ఒక బ్రాహ్మణ గురువుని వారిని మనం పిలవాలి అంటే సంబోధించేటప్పుడు చివరికి శర్మగారు, శాస్త్రి గారు అంటూ వారిని ఒక గౌరవ సూచకంగా మన భారతీయులు పిలవటము ఒక సాంప్రదాయంగా అయింది. అంటే గోపాలకృష్ణ శాస్త్రి గారు, గోపాలకృష్ణ శర్మ గారు, రామలింగ శాస్త్రి గారు ఇలాగా శాస్త్రి, శర్మ అంటూ పిలుస్తూ ఉంటాము. అయితే ఈ పూజారులు, పండితులు అనటం శుద్ధ తప్పు పదాలు. ఎలాగా అంటే అది కూడా చూద్దాం. ఉత్తరాదిన పండాలు అనేది హిందూ మతంలోని ఉపకులము మరియు
కర్మకాండలను చేసేవారు. ఈ పదం నిర్దిష్ట మూలాన్ని వివరించటానికి పండితులు అనే పద మూలంలో పంతులు అని ప్రధానంగా మనకి దక్షిణ భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్, మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇలా పిలుస్తూ ఉంటారు. బ్రాహ్మణులను మరియు విద్యా బోధకులుగా గౌరవంగా ఉపయోగించే వాడుకలలో ఇలా వచ్చింది. దీనిలో సంస్కృత మూలము చెప్పేవారిని పండితుడు, పండిట్ అంటూ, పంతులు అంటూ పిలుస్తూ ఉంటారు. అంటే పండిట్ అనే పదం నుంచి పంతులు అనే పదంలోనికి మారిపోయింది. పండితుడు అంటే ఏంటి? వేదాలు, శాస్త్రాలు, మతకర్మలు, ఏదైనా ఒక రంగంలో గొప్ప జ్ఞానము, పాండిత్యం కలవారు పండితుడు. ఇది అలా రూపాంతరము చెంది తెలుగు భాషలో ఉచ్చారణ సౌలభ్యం కోసము ఆ పండితుడల్లా పంతులుగా మారిపోయింది. పూర్వకాలంలో బ్రాహ్మణులు సాంప్రదాయ విద్యలో, గణితంలో, భాషలో నిష్ణాతులుగా ఉండేవారు. అందువల్ల జ్ఞానవంతులుగా గుర్తించి పండితులు అనే పదం రూపాంతరం చెంది పంతులు అనే గౌరవ సంబోధంతో పిలుస్తూ ఉన్నారు. అయితే మనకి వృత్తిపరంగా కూడా కొన్ని పదాలు వచ్చినాయి. బ్రిటిష్ వారి కాలంలో కలెక్టరు, గుమస్తా ఇలా పూజలకే కాకుండా ఈ పరిపాలనలో విభాగంలో కూడా వీరికి అరుదైన ఉద్యోగాలు కూడా వచ్చినాయి. మున్సిపల్, రెవెన్యూ, పంతులు, అలాగా మనం పెద్ద ఆఫీసులలో చూస్తే భూస్వాముల వద్ద కలెక్టింగ్ చేసేవాళ్ళు గుమస్తాలు, లెక్కలు చూసేవారిని పంతులు అంటూ ఇలా పిలుస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలని నిర్వహించే లెక్కలని ఎవరు పడితే వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఆ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు, లెక్కలు నిర్వహించటంలో వంటి విద్యకు సంబంధించిన వృత్తులు ఎక్కువగా బ్రాహ్మణులే నిర్వహించేవారు. అంటే ఈ వృత్తిని బట్టి కూడా వారికి ఆ సంబోధన చేరింది. పంతులు అనే పదానికి గౌరవాన్ని సూచిస్తే వారు గారుగా మార్చేసి వారిని పంతులు గారు అంటే వారిని గౌరవిస్తూ పంతులు గారు, పండిట్ అలా పంతులు గారుగా మారిపోయింది. ఇది వారికి పెద్ద గౌరవాన్ని సూచిస్తూ ఉంది. ఇలా మనం విద్యాబోధనలో మనకి వేరు స్థాయిలు ఉంటాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అంటే టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్. అంటే ఈ టీచరు, లెక్చరరు, ప్రొఫెసరు ఎవరిని ఏ స్థాయిలో విద్యను నేర్పించే వాళ్ళని, అందరూ విద్య నేర్పించే గురువులే, కానీ ఏ స్థాయిలో విద్యను నేర్పించే వారిని ఎలా సంబోధిస్తారో చూద్దాం. ఉపాధ్యాయుడు అంటే టీచర్. వీరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రాథమిక అంశాలలో క్రమశిక్షణ, సబ్జెక్టు వైపుకి పునాదులను వేయటంతో నేర్పిస్తారు కాబట్టి వారిని టీచర్, ఉపాధ్యాయులు అంటారు. అయితే లెక్చరర్ ఉపన్యాసకుడు అంటారు. అధ్యాపకుడు, లెక్చరర్ అంటే అధ్యాపకుడు, ఉపన్యాసకుడు. వీరిని ఎవరిని అంటారు? జూనియర్ కళాశాలలో డిగ్రీలు, ఇంజనీరింగ్, ఆ నిర్దిష్టమైన సబ్జెక్టు మీద ఉపన్యాసాలు ఇవ్వటము, పరీక్షలు నిర్వహించటము, పరిశోధన ఇలాంటి బాధ్యత తక్కువగా ఉండి చెప్పే వాళ్ళని ఏమంటాము అంటే లెక్చరర్. ఉపన్యాసకులు అంటారు. ఉపన్యాసకుడు అని పిలుస్తాము. అయితే ఇక ప్రొఫెసర్ అంటే ఆచార్యుడు అంటే అత్యున్నతమైన స్థాయి, అత్యున్నతమైన బోధన చేసే వారిని అంటే హై లెవెల్ టీచింగ్, రీసెర్చ్, సూపర్వైజేషన్, పిహెచ్డి, ఎంటెక్ ఇలాంటి వాటిల్లో ఉత్తీర్ణత పొందేటట్లుగా విద్యలో మంచిగా తీసుకెళ్లే వాళ్ళని ప్రొఫెసర్ అంటారు. ఇలాగా అనేక రకాలుగా మనకి ఈ ఉపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్లు
అవి అన్నీ కూడా మనకి చెప్పే వాళ్ళలో ఈ సమాజంలో ఒక వర్గం, ఒక బ్రాహ్మణ వర్గంలో వీరు అందరూ రకరకాల పేర్లతోటి మన దగ్గరికి, మన సమాజంలో మన మంచి కోరే విధంగా వీరందరూ మనకి అనుగ్రహం, దైవానుగ్రహాన్ని మనకి కలిగించేటట్లుగా వీరు ఉన్నారు. దైవానుగ్రహం కోసము మన ఇంటి గురువుని అనుసరించే వాడుకలలో కొన్ని పదాలు తెలిసి ఉండొచ్చు, పోయి ఉండవచ్చు. అంటే మనము గురువు గారు అనే పదం వీటన్నింటికీ కూడా అల్టిమేట్గా ఉంటుంది, గొప్ప సంబోధన. అలా పిలిస్తే ఆ ఇంటి బ్రహ్మ, ఆ ఇంటి పురోహితులు ఈ పూజలను అన్నింటినీ నిర్వహిస్తూ ఆ కుటుంబ యొక్క యోగక్షేమాలని కూడా చూస్తూ ఉంటారు. ఏదైనా గురుస్థానం అనేది చాలా గొప్పది కదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభమస్తు.